ఏమైందమ్మా ఈనాడు, చెనబోయాడేం సూర్యుడు, కణకణలాడే ఆ కళ్ళు కురిపించాయా కన్నీళ్ళు. నిజంగానే ఇక్కడ సూర్యుడు లాంటి వ్యక్తి జీవితం నేల కొరికింది. దానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ములుగు జిల్లాలో దారుణం జరిగింది. సాయి ప్రకాష్ అనే వ్యక్తి స్వచ్ఛంద సంస్థను నడుపుతూ ఉంటాడు. ఆయన వృత్తిపరంగా ట్యాక్సీ నడుపుతూ జీవితం సాగిస్తూ ఉంటాడు అన్నమాట. ఆయన పిన్నిగారైన నిర్మల అనే మహిళ వెంకటాపురం ఠాణాలో కానిస్టేబుల్గా పనిచేసే శ్రీనివాస్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంటే తన బాబాయ్ జీవితం నాశనం అయిద్దని చెప్పి సాయి ప్రకాష్ శ్రీనివాస్ వాళ్ళ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే అది నిజమే అని రూఢీ చేసుకున్న తర్వాత వాళ్ళు క్రమశిక్షణ చర్య కింద శ్రీనివాస్ను సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన నిర్మల, శ్రీనివాసు ఇద్దరూ కలిసి రెక్కి నిర్వహించి వాళ్లే చంపేయాలని చూశారు. ఫస్ట్ అది కుదరకపోయేసరికి శ్రీనివాసు నిర్మల దగ్గర కొంత నగదు డబ్బు తీసుకుని సుపారీ గ్యాంగ్ను మాట్లాడి పథకం ప్రకారం ఎవరో బంధువుల కిరాయికి అని చెప్పి అతను వేరే ప్రాంతానికి వెళ్తే అతన్ని ఆటోతో వెంబడించి ఆ సుపారీ కిరాయి హంతకులు అతని ట్యాక్సీలోంచి జనాలు మొత్తం దిగిపోయాక అతను ఒక్కడే ఇంటికి తిరిగి వెళ్తుంటే ఒక ప్రాంతం దగ్గరికి రాగానే ఢీ కొట్టి అతన్ని బలవంతంగా కిడ్నాప్ చేసి అందులోనే చంపేశారు అన్నమాట. చంపేసి ఆ శవాన్ని బావిలో పూడ్చి చేసిన తర్వాత దాన్ని అతని ఫోన్ ఉంటుంది కదా, సెల్ ఫోను, అతన్ని ఆంధ్ర వైపుకి వెళ్తున్న ఒక రైల్లో పడేశారన్నమాట, తప్పుదోవ పట్టించాలని చెప్పి. అయితే వాళ్ళ తెలివితేటలు ఎంతవరకు కొనసాగుతాయి? ఇలా క్లూస్ లేకుండా ఆ కేసు అయిపోయేసరికి పోలీసులు అనుమానితులు ఎవరెవరున్నారు, అతనికి శత్రువులు ఎవరున్నారు అని చెప్పి ఆరా తీసి శ్రీనివాస్ని తమదైన శైలిలో విచారిస్తే మొత్తం విషయాలన్నీ బయటకు వచ్చాయి. అప్పుడు కూడా వాళ్ళ పిన్నిగారైన నిర్మల అసలు నాకేం తెలియదు, నేను చాలా మంచిదాన్ని, అతను నేనేం చేయించలేదు అని చెప్పి వేరే లెవెల్లో ఆత్మహత్య ప్రయత్నం చేసి ఏదో చేయకపోతే ఆమె భర్త గారు ఇప్పుడు ఈ సాయి ప్రకాష్ వాళ్ళ బాబాయ్ గారు స్వయంగా తీసుకొచ్చి పోలీసులకు అప్పగించాడు అన్నమాట. విషయం ఏంటంటే ఇప్పుడు ఆయన బాబాయ్ జీవితాన్ని నువ్వు నాశనం చేస్తున్నావని చెప్పి నీ వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నవాడి మీద కంప్లైంట్ చేశాడు. వాడు చేసిన తప్పే ఉంది, చంపేసే అంత.